ప్రైజ్ ద లార్డ్. తెర చిరిగెను. యేసుక్రీస్తు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టగలడు, తీసుకోగలడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చిరిగెను. ఈ తెర చిరగడం అంటే క్రీస్తు బలి అర్పణ మూలంగా దేవుని సన్నిధిలోనికి మార్గం ఏర్పడినదే అన్నమాట. అడ్డుతెర పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉంటుంది. తెర పొడవు 60 అడుగులు, ఎత్తు 30 అడుగులు, మందము 4 ఇంచులు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్క పర్యాయం మాత్రమే పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించిన రక్తాన్ని తీసుకుని ప్రవేశించును. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడో ఆలయంలో తెర చిరిగాను. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. క్రొత్త నిబంధన కాలంలో శిలువ మనకు తండ్రితో మాట్లాడే గొప్ప ధన్యతనిచ్చింది. యోగ్యత లేని మనకు అర్హతనిచ్చాడు. తండ్రి నామాన్ని ఉచ్చరించే గొప్ప ధన్యత ప్రభువు మనకు ఇచ్చాడు.